హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి మీ అందరికీ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా విషయం ఏంటంటే, మనిషి లోపల ఏదో విధమైన పట్టుదల, ఏకాగ్రత ఉండాలి. ఈ జీవితంలో మనం ఇది సాధిస్తాం, అది సాధిస్తాం అనేసి ఒక పట్టుదల ఉండాలి. ఎడ్యుకేషన్ పరంగా అయినా, బిజినెస్ పరంగా అయినా మనకు పట్టుదల ఉంటే కానిది లేదు. అందుకోసం అనేసి నేను అంటున్నాను. మరి దాన్ని పట్టుదలగా ఉండాలి, చెయ్యాలి అంటే ఫస్ట్ దాన్ని గ్రిప్పుగా ఏ విధంగా గ్రిప్ చేసుకోవాలి. మనం ఏ విధంగా చేస్తే మనకు బాగుంటుంది, ఏం కథ చెయ్యాలంటే దాన్ని మనం పెద్ద పెద్ద వాళ్ళని కన్సల్ట్ చేసి మరి ఎంతైతే ఎస్టిమేట్ అవుతుంది, ఏం కథ అనేసి తెలుసుకొని బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏకాగ్రతతోటి. పట్టుదలగా ఉంటే అంటే ఇది నాతోటి కాదురా బాబు, ఇది నేను చేయలేని పని అనేది ఉండకుండా, మనం ఎప్పుడే కానీ ఏది అంటూ మనం చేయలేము అనుకుంటే కుదరది. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. మనము చెరుగట్టు పైన పోయి ఈత కొడదామని పోయి బట్ట విప్పేసి ఈ చెరుకట్ట మీద ఊకుంటే ఈత వస్తుందా? రాదు. కాదు కాబట్టి బట్టలు తీసేసి చెర్ల దుంకితే మునుగుతాం, తేలుతాం, మునుగుతాం, తేలుతాం, లాస్ట్కు ఏదో విధంగా తీరం ఈత చూడు అదే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ బిజినెస్ రంగంలో కూడా కానీ, ఏదే రంగంలో కూడా కానీ, స్టడీ రంగంలో కూడా కానీ పట్టుదల ఉంటే కానిది లేదు. కాబట్టి మనం పట్టుని ఎట్లా పట్టాలంటే, 10 ఏనుగులొచ్చి మనల్ని చేతిలో ఉన్న దాన్ని ఇగ్గుకుపోయినా కానీ విడిచిపోకుండా ఉండాలనేసి అట్లా ఉండే పట్టాలన్నట్లు. ఎందుకంటే మన గోల్ మనం నిర్ణయించుకున్నప్పుడు ఆ గోల్ని సాధించే వరకు ఆ గోల్ని ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ మనం వదలకూడదు. ఉదాహరణకు కొందరు ఏళన చేస్తారు. ఏంట్రా 10th పాసేనా? పాస్ అవుతారా? నాకు తెలుసు రే, నువ్వు ఫెయిల్ అవుతావని నాకు తెలుసు. నాకు తెలియదా నువ్వు పాస్ అవుతావా, ఫెయిల్ అవుతావని నాకు తెలుసు అంటారు. కామన్గా అవి పట్టించుకోకండి. ఎందుకంటే 10th పాస్ అయినా అది నువ్వు పాస్ అయితే కదా, థర్డ్ క్లాస్ పాస్ అవుతావు అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. మరి 10th కానీ ఏం చేస్తారా? ఇంటర్లో ఏం చేస్తావురా? బైపీసీ, ఎంపీసీ ఏదో చేస్తా. తర్వాత ఏం చేస్తావురా? అన్నీ కామలే పెట్టుకుంటానే పోతాడు అన్నట్లు. వీడు ఎత్తలే, ఇక నేను చూస్తా అంటారు. ఇక పక్కింటి ఆమె సోది, అమ్మ అమ్మ దగ్గరికి వచ్చి చక్కెరనో చేపత్తు ఏదో అయిపోయింది అనుకో, ఏమిరా పాస్ అయినా ఇట్లా అడుగుతా. పాస్ అయినా. మనోడు పాస్ అయిందా? పాస్ అయిండు ఇట్లా అన్నట్లు సోది. అంటే దాన్ని డైవర్ట్ చేసి మానసికంగా ఇబ్బంది పెడతారు. కాబట్టి ఎవరు కూడా భయపడకండి. ప్రతి ఒక్కరు మన పట్టు ఏంది, ఒక గురి కొట్టినప్పుడు మనము బాణంతో ఏకాగ్రతతో గురివి కొట్టినప్పుడు మనకు ఎలా పట్టు ఉంటుందో, అలా పట్టుతోటి మనం ఏ రంగంలోనే రాణించినట్లయితే మనకు విజయం సొంతమైతే అనేసి నేను అంటున్నాం. దయచేసి ఎవరైనా సరే కానీ పట్టు వదలకుండా మనం పట్టు బిగించి చదివినా కానీ, పట్టుదలతో ఏ రంగంలో ఉన్నా కానీ మనకు అన్నీ సక్సెస్ఫుల్లీ కానీ అంటూ ఏదీ లేదు. కాబట్టి మరి మీకు చెప్తున్నాను, మన పట్టుదలని ఎంతవరకు ఈ సంవత్సరం కాకున్నా ఎగ్జామ్స్ టైంలో కానీ, ఏ గ్రూప్సే కానీ, మరి జాబ్సే కానీ, ఏవేవి కానీ మనం పట్టు బిగించినామంటే అవి సాధించిన దాకా మనం విడొద్దనేసి నేను అంటున్నాను. మరి ప్రతి ఒక్క స్టూడెంట్, యువత కానీ, ఏ రంగంలో అయినా కానీ, మరి వ్యవసాయదారులే కానీ కొందరు అంటారు, వీడేందిరా, వీడు మొన్నటిదాకా తిరిగిండు, వీడితోటి వ్యవసాయం అవుతుందా అంటారు. ఎందుకు కాదు? అందరితోటి అవుతుంది, మనతోటి ఎందుకు కాదు? మరి తిండి చేతనవుతుందా, తాగుడు చేతనవుతుందా? అన్నీ కరెక్టే ఉన్నప్పుడు మరి ఇదెందుకు కాదు? పట్టుదలతోటి సాధించాలి. కాబట్టి
మనల్ని కొందరు మనం పైకెక్కుతూ ఉంటే కొందరు కిందికి కాలు బట్టి గుంజాలని ఆలోచిస్తారు కాబట్టి మనం భయపడకూడదు. మనం ఉడుము పట్టు ఎట్లా పడతదో అట్లా ఉడుము పట్టులాగా పట్టి మనం అనుకున్నది సాధించి నెరవేర్చే వరకు మనం మరి ప్రతి ఒక్క రంగంలో కూడా మనం ముందంజే వెళ్ళే వరకు కూడా మన పట్టు బిగించి బిగించిన పట్టు సాధించాలని నేను కోరుకుంటున్నాను. మరి మీరు కూడా మరి ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ పరంగా గానీ, ఉద్యోగ పరంగా గానీ ఏ విధంగా మీకు ఆశలున్నాయో అవన్నీ పట్టుదలగా ఉండి పట్టు బిగించి మరి సాధిస్తారనేసి నేను అంటున్నాను. మరి అంతవరకు సెలవు మరి. మరి ఈ ఛానల్ ఈ వీడియో నచ్చినట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి, షేర్ కొట్టండి. ఓకే. ఉంటా. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. ఓకే. ఉంటాను. నమస్తే.